చంద్రుడున్నప్పుడు సూర్యుడు రాడు. ఇద్దరూ ఆకాశంలో అందంగానే కనిపిస్తారు, కానీ ఇద్దరూ ఒకే చోట కలిసి ఉండడం కుదరదు. ఇది కూడా అదే రేణుక. ఇదేంటి ఇలా తిరకాసుగా సమాధానం చెప్పింది? ఇలా అయితే నేను ఏమని అర్థం చేసుకోవాలి? చూసావా రేణుక, అర్థం కాకుండా ఎలా చెప్పిందో చూడు. చూడమ్మా నీలవేణి, రేణుక ప్రశ్న అడిగింది నువ్వు ఏదో ఒక సమాధానం చెప్తావని కాదు, నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని పరోక్షంగా హెచ్చరిస్తుందమ్మా. నా జీవితానికి ఏంటన్నా, బాగానే ఉంది కదా. బాగానే ఉంది, కానీ అద్భుతంగా మారబోతున్న దాన్ని పనిగట్టుకుని ఆపేస్తున్నావు. అదేనమ్మా నా బాధ. ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పక్క. చెప్పడానికి ఏమీ లేదు రేణుక. సరేలే, ఏదో ఒకరోజు నువ్వే చెప్తావు, కానీ తారక్ సార్ని మాత్రం వదులుకోకు. అవును నీలవేణి, చిన్నయ్య గారు మంచివారు, గొప్ప మనసున్నవారు. ఆయన్ని నువ్వు ఇన్ని తిప్పలు పెట్టడం ఏమీ బాగలేదమ్మా. ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా, అభిమానం అందించడానికి ప్రయత్నించు. నువ్వు చిన్నయ్య గారు సరైన జోడీ అనుకున్నావు. నువ్వు తప్పుకుంటే ఆ స్థానంలోకి ఆ గయ్యాళి అర్చన వచ్చి కూర్చుంటుంది. అప్పుడు చిన్నయ్య గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఎవరూ ఊహించలేమమ్మా. ఆలోచించమ్మా నీలవేణి. అతిపెద్ద అస్త్రం ఉపయోగించాను. ఆ అస్త్రానికి నీలవేణి కరుగుతుందా, ఎదిరిస్తుందా చూడాలి. అయినా నేను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అంత ఇండైరెక్ట్గా చెప్తున్నా నీలవేణిలో నిమ్మగింజంత చలనం కూడా లేదేంటి? నేను ప్రయోగించిన అస్త్రం నా మీదే ప్రళయంలా వచ్చి పడదు కదా. ఇదేంటి, నేను వేసిన అస్త్రం బాగానే ఫలించినట్టుందే. దెబ్బకి నీలవేణి మనసు నీరులా కరిగిపోయిందా? అంతలోనే ఇంత ప్రేమ. హే అర్చన, అర్చన వదులు అర్చన. ఏంటిది అర్చన? వదులు అర్చన, వదులు వదులు. నిన్నే అర్చన, వదులు వదులు వదులు. ఏంటి అర్చన ఇదంతా? మనసులు కలిసిపోతున్నాయి, మనుషులం కూడా కలిసిపోదాం. ఇంకా ఈ దూరం అవసరమా చెప్పు? మనుషుల మధ్య దూరాలు తగ్గినంత సులువుగా మనసుల మధ్య దూరాలు తగ్గిపోవు కదా అర్చన. అంతేలే, నేను కూడా ఒప్పుకుంటాను. దేనికైనా కొంచెం సమయం పడుతుంది అంటావు, అంతేగా? అంతే కదా, అంతే కదా. ఏదేమైనా నువ్వు ఇంత త్వరగా మారుతావని, మన పెళ్లి గురించి ఆలోచిస్తావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. కొన్ని ఊహించలేని పరిణామాలు అలాగే జరుగుతూ ఉంటాయి అర్చన. మన చేతిలో ఏదీ ఉండదు. అవునవును, ఇప్పుడిప్పుడే అది నాకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు నేను బాధపడ్డానికి కారణాలన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు నేను సంతోషపడ్డానికి కారణాలు కూడా నీ చేతిలోనే ఉన్నాయి. అబ్బో, ఇదేంటి ఉన్నట్టుండి ఇంత పోయిట్రీ వలకబోస్తుంది? నేను చెప్పింది నిజమే కదా తారక్? అవునవును, అక్షరాల నిజం. మన సంతోషం, మన దుఃఖం ఎప్పుడూ మరొకరి మీద ఆధారపడిపోతూ ఉంటాయి. నీకొక విషయం తెలుసా? ఏంటది? నువ్వు మీ అమ్మతో సరిగ్గా మాట్లాడకపోయినా ఆంటీ నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఎంత సంతోషపడుతున్నారో తెలుసా? ఇప్పుడు ఆవిడ సంతోషపడితే ఏంటి, సంతోషపడకపోతే ఏంటి? నా కొడుకు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడని ఉప్పొంగిపోతున్నారు. ఓహో అలాగా, పుత్రోత్సాహం పొంగిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ తారక్, అసలు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని మేమెవరూ ఊహించలేదు. సరే చూడర్చన, జీవితంలో మనం కావాలనుకున్నది మనకి దక్కకపోవచ్చు,
కానీ మనల్ని సంతోషపెట్టేది మనకు తెలియకుండానే మన జీవితంలోకి రావచ్చు. అది మనం గుర్తించడం ముఖ్యం. బాగా చెప్పావు తారక్, ఐ లైక్ ఇట్. నువ్వు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే నువ్వు నాకు ఇంకా ఇంకా నచ్చేస్తున్నావు తెలుసా? ఓసిని, ఇలాంటి మాటలకే పడిపోతారా? తింగరబుచ్చి, నేనేదో నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటే అదేదో ప్రేమ పోయట్రీ అనుకుంటుంది. మన పెళ్ళయ్యాక ఇలాంటివి నేను రోజు వింటూ ఉంటాను కదా. నేను మామూలుగానే ఇలాంటివి అలా అలవోకగా చెప్తూ ఉంటాను అర్చన. ఐఎమ్ వెరీ లక్కీ తారక్. హే, వెయిట్ అర్చన, అప్పుడే ఇవన్నీ వద్దు అర్చన. నేను పెళ్ళైన వాణ్ణి, అధికారికంగా ఒక పెళ్ళాం ఉంది. ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తే బాగుండదు కదా.